హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము మొన్న పొంగల్ రోజుని పెద్ద అవుట్పల్లి అనేది వెళ్ళటం జరిగిందండి. అంటే అది గన్నవరం ఉంటుంది కదా, గన్నవరానికి కొంచెం దగ్గరలో ఉంటుంది పెద్ద అవుట్పల్లి. సో ఆ రోజు వెళ్తూ ఉండగా దారిలో ఈ హైవే పక్కన ఈ మొక్కలు చాలా బాగా అనిపించింది, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నా. అండ్ ఇంక ఈరోజు వచ్చేసి ఆ రోజు ఎందుకు వెళ్ళామంటే మన బ్రదర్ జోసెఫ్ తమ్మి గారిది అక్కడ వర్ధంతి మహోత్సవాలు జరుగుతాయి. అంటే ఆయన చనిపోయిన రోజున 3 రోజులు తిరణాలు అనేవి చేస్తారు, 13, 14, 15. సో ఆ తేదీల్లో వెళ్ళి చూద్దాం, బాగుంటుంది తిరణాలు కదా, పిల్లలకు కూడా చూపిద్దామనే థాట్తో వెళ్ళటం జరిగింది. సో లాస్ట్ టైం వెళ్ళాము అంటే అప్పుడు అంత ఎక్కువ చూడలేదు. సో ఇప్పుడు కొంచెం వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేద్దామనే థాట్తో వెళ్ళటం జరిగింది. సో ఇది బ్యాక్ సైడ్ అండి, ఫ్రంట్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా పిల్లలతో అంతమందిలోంచి వెళ్ళటం ఎందుకు, మనకి పార్కింగ్ కూడా కొంచెం దూరం ఉంది కదా అనే ఆలోచనతో కొంచెం ఇటు పార్కింగ్ దగ్గరలో వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్ నుంచి అనేది చెప్పేసి మేము ఇంకెక్కడి నుంచి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి మేము ఏమేమి చూసాము, అక్కడంతా ఎట్లుంది, ఆరాధన అది ఎట్లా జరుగుతుంది ఏంటనేది మీరు కూడా చూడండి. ఆయన నడిచిన త్రోవలో, ఆయన నడిచిన బాటలో, ఆయన వెళుతున్నటువంటి త్రోవలో ఎన్నో ముందు ఉన్నాయి, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఎన్నో ఆందోళనలు ఉన్నాయి, ఎన్నో ఇదిగో జీవించినది నేను కాదు, క్రీస్తే ఆయనకు జీవిస్తున్నాడు అని జోసెఫ్ తమ్మి గారు అంటున్నారు. ప్రార్థన చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన లేఖలో దేవుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో పితా పుత్ర పవిత్ర ఆత్మ పేరిట జ్ఞానస్థానం వసగిన నా బిడ్డలందరికీ కూడా దేవుని భావనాలను నిండుగా మెండుగా దయచేస్తున్నాను. ఎలిషమ్మ హల్లెలూయా. రెండు చేతులపై జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డతో కూడా దేవాది దేవుడు సుస్పష్టంగా మాట్లాడే సమయం ఇది. ఆరాధనకి విడిచిపెట్ట. హల్లెలూయా 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 Praise the Lord. 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 ఒక వ్యక్తి పేరు చెప్పకూడదండి. మగ వ్యక్తి పేరులో మొదటి అక్షరం తెలుగులో మా, ఇంగ్లీష్లో లెటర్ స్టార్టింగ్ విత్ ఎం. మీరు సూసైడల్ ఆత్మహత్య మహాపాపం అని తెలిసినప్పటికీ మీరు ఆత్మహత్య ప్రేరణతో బాధించబడుతున్నారు. మీరు వచ్చిన ప్రాంతం వరంగల్ వైపు నుండి
ఈ సమయం రెండు చేతులు పైకెత్తి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా? చేద్దామా? సిద్ధిగా ఉన్నవాడు గట్టిగా చదువుకుంటారు ఒకసారి. అలనాడు పౌలు సిలాసులు ఇద్దరే అయినప్పటికీ చెరసాలలో బంధించబడినప్పుడు వారు చేసిన స్థుతికి వారి యొక్క చెరసాల గోడలు సైతం పద్ధతిని ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదువుకుంటూ ఆరాధించేద్దాం. ఆ యొక్క వ్యక్తి కోసం రెండు చేతులు ఎత్తి ఒకసారి ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాలుగు
మరి ఇదేనండి మరి మేము వెళ్ళి చూసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారి వర్ధంతి మహోత్సవాలు. నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే హాలిడేస్ అయిపోయి వచ్చినాయి కదా, హాలిడేస్ స్టార్టింగ్లోనేమో గౌరీపట్నం వెళ్ళాము అండ్ హాలిడేస్ ఎండింగ్లోనేమో పెద్దపల్లి వెళ్ళడం జరిగింది. ఇంకా మా ఫ్యామిలీ అంతా వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకోవడం నాకు చాలా చాలా బాగా అనిపించింది, చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో ఇంకా మీకు కూడా ఎప్పుడైనా వీలుండి వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయొచ్చు, వెళ్ళి మనం ప్రేయర్ చేసుకొని రావచ్చు. ఏ చర్చ్ అయితే ఏముందండి, మనం చేసుకునే మన మనసుని బట్టి ఉంటుంది, మనం చేసుకునే ప్రార్థన ఆరాధన బట్టి ఉంటుంది. సో అది ఇదని ఏం కాదు, మనం మంచి మనసుతో ఎక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడని నేను బిలీవ్ చేస్తాను. సో అట్లా ఇంకా ఆ చర్చ్ ఈ చర్చ్ అని ఏం లేదు. సో మనకి ఇష్టం ఉండి వెళ్ళాలి అనుకుంటే ఏ చర్చ్కైనా వెళ్ళొచ్చు. సో ఇంక ఇప్పుడైతే ఇంకా ఇదేనండి వీడియో. మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్.